రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా ఈరోజు మనం చీనీ పంట మేళా, మొక్కజొన్న పంట మేళా అని అడిగారండి. చాలామంది రైతులు మనకు అమెరికా నుంచి కూడా కొంతమంది రైతులు మన తెలుగు వాళ్ళు చూస్తూ ఉన్నారు. చాలామంది అడిగారు, సార్ మొక్కజొన్న బాగుంటుందా, చీనా చెట్లు బాగుంటాయా? ముఖ్యంగా గమనించినట్లయితే ఇవి క్వశ్చన్కి ఆన్సర్ నేను ఈరోజు చెప్తానండి. చాలామంది అడిగారు, సార్ చీనా చెట్లు బాగుంటుందా, మొక్కజొన్న బాగుంటుందా, విచ్ క్రాప్ ఈజ్ బెస్ట్ అని అడిగారు. ఓకే, ఈరోజు చెప్తానండి, వారి కోసమే వీడియో. ముఖ్యంగా చీనీను అండ్ మొక్కజొన్న గమనించినట్లయితే మనకు ఈ పంటకాలం వచ్చి మొక్కజొన్న 120 రోజుల వరకు ఉంటుందండి. అదే చీనీ అయితే పంటకాలం మనకు ఈవెన్ మనకు 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. మనకు చీనీ మొక్కలు అయితే మనకు ఎకరాకు 110 నుంచి 120 మొక్కలు పడతాయి. అదే మొక్కజొన్న విత్తనాలు అయితే మనకు 33,000 నుంచి ఎకరాకు 35,000 వరకు విత్తనాల వరకు పడతాయి. బట్ ఏమంటే డిస్టెన్స్ని బట్టి ఉంటుందండి. అంటే మొక్కకి స్పేసింగ్ పెట్టుకునే విధానంలో ఉంటుంది. ముఖ్యంగా ఈ మొక్కజొన్న ఎకరాకు మనకు గమనించినట్లయితే 30 నుంచి 35 క్వింటాలు అవుతాయి. అలాగే మనకు చీనీలు అయితే మనకు ఎకరాకు మనకు దగ్గరగా 15 నుంచి 25 టన్నుల వరకు అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మొక్కజొన్న అనేది మనకు మార్కెట్లో ప్రస్తుతం అన్నట్లయితే రేట్లు గమనించినట్లయితే 2,200 నుంచి 2,300 వరకు ఉందండి. చీనీ అయితే మనకు 36,000 నుంచి 40,000 వరకు ఉండొచ్చు. ప్రస్తుతం అలా ఉందండి. ఇంకా మార్కెట్లో ఇంకా రేట్ ఇంకా పెరగవచ్చు. మొక్కజొన్న కూడా అంతేనండి. బట్ ఏంటంటే ఈ మొక్కజొన్న అనేది మనము ఫీల్డ్ క్రాప్గా మనం అంటే సాగు చేసుకోవడం మధ్యకాల రైతులైతే ఏమి ఇది ఒక పంటకు మార్పిడి తర్వాత ఇది సాగు చేస్తారు ఈ మొక్కజొన్న. అలాగే ఈ చీనీ పంట అయితే ఒకసారి సాగు చేస్తే మనకు 25 నుంచి 35 సంవత్సరాల వరకు మనకు కాపు కావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఇంకా డౌట్ వచ్చి ఇంకోటి ఏంటంటే చీనీ పంట అనేది మనకు ప్రస్తుతం పరిస్థితుల అనుగుణంగా అయితే మొక్కజొన్న కంటే చీనీ పంట బెస్ట్ అని చెప్తానండి ప్రతి రైతుకి. ఎందుకంటే మనం మూడు సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు కాపాడుకుంటే మనకు లైఫ్ లాంగ్ మనకు 25 నుంచి 35 సంవత్సరం మన పిల్లలకు కాదు, మన వాళ్ళ పిల్లలకు కూడా జనరేషన్ వరకు కూడా మనకు సెకండ్ సోర్స్ ఇన్కమ్ అంటే మనకు కొద్దిగా పెట్టుబడి పెట్టుకుంటే మనకు మంచి దిగుబడి సాధించి అలాగే అధిక లాభాలతో ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది. కానీ మొక్కజొన్న అనేది మనకు ఆల్టర్నేటివ్ అండి. అంటే మనం పంటకు వేయాలి అంటే ఇది 120 రోజులే కాబట్టి పంట కాలము. కావున మన మొక్కజొన్న కంటే చీనీ పంట మనకు బాగా ఉంటుందండి. దయచేసి చీనీ పంటనే వేసుకోవడానికి రైతులను నేను సూచిస్తున్నాను. అలాగే ఈ మొక్కజొన్న అనేది మనకు ప్రస్తుతం వాతావరణం అనుగుణంగా అయితే మనకు వాటర్ ఎక్కువగా కాబడతాయి దీనికి. అలాగే చీనీకి కూడా మనకు తక్కువ మోతాదులు కాబడతాయి. బట్ ఏంటంటే కాయల టైంలో మనకు చీనీలో మనకు వాటర్ అవైలబిలిటీ అనేది అలాగే వాటర్ కావాలండి మొక్కకప్పుడు. కావున మొక్కజొన్న అనేది మనకు కంకి పోసుకున్న దశలో కానీ ఇలా వెన్ను విడిచే దశలో కానీ మనం నీళ్ళు బాగా పెట్టుకోవాలా. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ మొక్కజొన్న కంటే పెట్టుబడి మనకు చీనీలో ఎక్కువ అవుతుందండి. మొక్కజొన్నకు మనకు ఎకరాకు మనకు 30,000 25,000 నుంచి 30,000 అవుతుంది. కానీ చీనీలో ఎకరాకు మనకు దగ్గరగా 70,000-80,000 వరకు అవుతుందండి చీనీలో. కావున ఇంకోటి ఏంటంటే చీనీ అనేది మనకు లైఫ్ లాంగ్ పంట అండి. దగ్గర 25 నుంచి 30 సంవత్సరాల వరకు మనకు దిగుబడి ఇవ్వడానికి ఆస్కారంగా ఉంటుంది. కానీ ఈ మొక్కజొన్న అనేది మనకు 120 రోజులే పంట కాలము. కావున మనకు 4 ఇయర్స్ నుంచి అంటే 4 సంవత్సరాల నుంచి మనకు మొక్క కాపు ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. కావున చీనీ నాటుకోమని రైతులకు చెప్తూ ఉంటాను. ఎందుకంటే రాబోయే తరంలో మనకు హార్టికల్చర్ క్రాప్ మీద మనకు ఫోకస్ ఎక్కువగా ఉందండి. కానీ మార్కెట్లో మనకి పండ్ల తోటలు అనేది డిమాండ్ ఎక్కువగా ఉండదు. కావున దయచేసి మొక్కజొన్న కంటే నేను చీనీ పంటని నేను సమర్థిస్తాను. కానీ తప్పని పరిస్థితుల్లో మనకు రైతులు మనకి భూములను బట్టి అలాగే భూమి రకాన్ని బట్టి మనకి ఏ రకం పంట అనుకూలమవుతుందో ఆ రకం పంటలు మనం సాగు చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి అంటే వీటిలో పెస్ట్ మేనేజ్మెంట్, వీటిలో ముఖ్యంగా మొక్కజొన్నలో మన కత్తెర పురుగు అనేది ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కావున కత్తెర పురుగు అలాగే కాండం తొలిచే పురుగు, మోగు తొలిచే పురుగు అలాగే కండి తినే పురుగు మాత్రమే వస్తాయి. కానీ వీటి నివారణ మనకు 2-3 సార్లు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. కానీ చీనీలో ముఖ్యంగా గమనించినట్లయితే మనకు సిట్రస్ సిల్లిడ్స్, జీడ అలాగే లీఫ్ మైనరు, ఆకుముడత పురుగు
అలాగే త్రిప్స్, మైట్స్ అంటే నల్లి, ఎర్ర నల్లి, తెల్ల నల్లి, పచ్చ నల్లి, అలాగే మనకు కాయతొలచు పురుగు, పండు ఈగ, ఇలా తర్వాత రాత్రిపూట్ల వచ్చే డేగలు, ఇలాంటి ఎన్నో పెస్ట్లు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుందండి చీనీలో. అదే మనకు ఈ మొక్కజొన్నలు అయితే కత్తెర పురుగు ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. దాన్ని ఒకసారి 2-3 సార్లు స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం చీనీ రైతుల్లో మన సమస్యలు ఎక్కువగా వస్తాయండి. ఎందుకంటే మనకు వీటిలో మొక్కజొన్నలో మనకు జింకు లోపం అనేది ఎక్కువగా వస్తుంది, జింకు లోపం, ఫాస్ఫరస్ లోపం ఎక్కువగా వస్తుంది. కానీ చీనీలో జింకు, మెగ్నీషియము, ఐరను, రాగి, ఇనుము లోపము, అలాగే మానిబ్డియం లోపం, ఇలా మైక్రో న్యూట్రియన్స్ లోపాలు ఎక్కువగా వస్తాయి. అలాగే వీటిలో మనకు తెగులు గమనించినట్లయితే వడల తెగులు వస్తుంది, ఎండు తెగులు వస్తుంది. అలాగే మనకు ఆకులు అంచులు వెండిపోతూ ఉంటాయి, సర్కోస్పరా లీఫ్ స్పాట్ అనే మచ్చలు వస్తాయి. అలాగే ఈ చీనీలు అయితే మనకు తెగులు, మనకు వేరుకుళ్ళు తెగులు వస్తుంది, గజ్జి తెగులు వస్తుంది, తర్వాత కొమ్మ ఎండు తెగులు వస్తుంది, నెమటోడ్స్ వస్తాయి. అలాగే మనకు వివిధ రకాల గ్రీనింగ్, ఎల్లో గ్రీనింగ్ వైరస్ వస్తుంది. ఇలా ఎన్నో రకాల తెగులు వచ్చే అవకాశం ఉంటుందండి. కావున వీటిలో ముఖ్యంగా గమనించినట్లయితే చీనీలు అయితే మనకు లైఫ్ లాంగ్ ఉండే పంట ఉండేది, అంటే 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండే పంట. ఈ మొక్కజొన్న అయితే 120 రోజుల వరకే ఉంటుంది. కావున మొక్కజొన్న కంటే చీనీ పంటను నేను ఎక్కువగా సమర్థిస్తాను. అలాగే వీటిలో పెట్టుబడిలో కూడా మనకు వ్యత్యాసం ఉంటుందండి. పెట్టుబడి మొక్కజొన్న తక్కువగా అవుతుంది, అదే చీనీకి అయితే ఎక్కువగా అవుతుంది పెట్టుబడి. దయచేసి మొక్కజొన్న కంటే చీనీ పంటని ఎక్కువగా నాటుకోమని, పెట్టుకోమని చెప్తాను రైతులకి. ప్రస్తుతం మార్కెట్లు అనుగుణంగా, అలాగే వాతావరణ పరిస్థితులు కానీ, ప్రస్తుతం రాబోయే కాలంలో చీనీ పంటకు మనకు అధిక ధర కానీ, అధిక డిమాండ్ ఉండే అవకాశం ఉంటుందండి. మొక్కజొన్నకు ఉంటుంది, కానీ బట్ ఏంటంటే ఇది ఫీల్డ్ క్రాప్, అది తోట, అది కావున మొక్కజొన్న కంటే మనకు ఈ చీనీ పంటనే ఎక్కువ సమర్థత ఎక్కువ ఉంటుంది. వీటిలో మొక్కజొన్నలు అయితే మనకు స్ప్రేయింగ్ అనేది చేయకపోతే పంట నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ఒకవేళ మనకు అవైలబిలిటీ లేనప్పుడు మన స్ప్రేయింగ్ అంత లేట్ అయినా కూడా మనకు కత్తెర పురుగు ఉధృతి ఎక్కువై మనకు సుళ్ళు కూడా పెరగకోకుండా, అలాగే మొవ్వులు తినేసే ఛాన్స్ ఉంటుంది. కావున ఈ చీనీలు అయితే మన స్ప్రేయింగ్లు మన లేట్ అయినా, కొద్దిగా 2-3 రోజులు లేట్ అయినా కూడా ఏం కాదండి. ఒక కాయ టైము, పూత టైంలో తప్పితే ఇంకా మిగతా టైంలో మనం ఒక స్ప్రేయింగ్ ఒక 2-3 రోజులు లేట్ అయినా కూడా ఏమి కాదు. అలాగే వాతావరణం తట్టుకుంటుందండి ఈ చీనీ పంట కూడా. అనేక వాతావరణంలో జరిగేది మనకు వెదర్ కానీ, అలాగే వాతావరణం వర్షానికి కానీ ఇలా తట్టుకుంటుందండి. ఈ మొక్కజొన్న అనేది అలా ఉండదండి. మనం ఒక 2-3 రోజులు స్ప్రేయింగ్ లేట్ అయినా కూడా మనకు పురుగు ఉధృతి ఎక్కువయ్యి నష్టం వాటిల్లడానికి ఆస్కారంగా ఉంటుంది. దయచేసి మొక్కజొన్న కంటే చీనీ పంటనే నేను ఎక్కువగా సమర్థిస్తానండి రైతులకు. దయచేసి మీరు చీనీ పంటనే పెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలామంది రైతులు వియత్నాం నుండి మన వీడియోలు చూస్తున్నారు, అలాగే అదర్ కంట్రీస్ నుంచి కూడా మన వీడియోలు చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి నేను చీనీ పంటనే పెట్టుకోవాలని నేను రైతులను సమర్థిస్తున్నాను. దయచేసి మీరు చీనీ పంటనే మనం ఎక్కువగా సాగు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే దానికి దీనికి ఏం తేడా, పెట్టుబడి తేడా ఉంటుంది, అలాగే దిగుబడి తేడా ఉంటుంది, అలాగే మార్కెట్ రేట్లు తేడా ఉంటుంది, అలాగే దానివల్ల మనకు భవిష్యత్తులో మనకు ఉపయోగాలు తేడా ఉంటుంది. అలాగే మొక్కజొన్న రేటు ప్రస్తుతం ఎలా ఉన్నది, అలాగే చీనీ రేటు కూడా మార్కెట్లో ఎలా ఉందని తెలుసుకోవచ్చు. దయచేసి మొక్కజొన్న కంటే చీనీ పంటనే బెస్ట్ అని చెప్తానండి. దయచేసి రైతులు చీనీ పంటనే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది 25 నుంచి 30 సంవత్సరాల వరకు మనకు పంట దిగుబడి అనేది వస్తుంది. కాబట్టి మనకు అధిక దిగుబడి రావడానికి, అలాగే అధిక దిగుబడి సాధించడానికి కూడా మనకు ఆస్కారంగా ఉంటుంది. కావున దయచేసి రైతులు చీనీ పంటని సాగు చేసుకోవాలని కోరుకుంటున్నాను. కావున మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి మన రైతులందరికీ ఒక విన్నపం అండి, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి చీనీ రైతులు కానీ, అలాగే మొక్కజొన్న రైతులు కానీ మీరు వీడియో షేర్ చేయండి. అలాగే నేను ప్రతి ఒక్క మీరు వీడియోని లైక్ చేయడం వల్ల, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వేరే కొత్త విషయాలు కూడా తెలుసుకుని నేను యూట్యూబ్ ఛానల్లో పెడతానండి. దయచేసి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోటి రైతులకు ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను.
కావున అందరికీ నా ధన్యవాదములు. థ్యాంక్ యూ.